Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం iPad 10th జనరేషన్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి మనకి ఈ వర్షన్లో వస్తున్న కొత్త ఫీచర్స్ ఏంటి, కొత్త అప్డేట్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది వచ్చేసి మనకి iPad 10th జనరేషన్ అనమాట. మనం ఐప్యాడ్స్ని అయితే 10 years నుంచి యూజ్ చేస్తున్నాము. మనకి కొత్తగా రీడిజైన్ చేశారు, లేటర్ ఆన్ చూద్దాం. సో బాక్స్ అయితే మనకి కొత్త వాల్ పేపర్తో వస్తుంది. దీన్ని బట్టే మీరు చెప్పొచ్చు నేను పింక్ కలర్ ఐప్యాడ్ పర్చేస్ చేశాను. సో ఇక్కడ బాటంలో చూస్తే మనకి యాపిల్ లోగో కూడా పింక్ కలర్లో ఉంటుంది. రైట్ అండ్ లెఫ్ట్ మనకున్న ఫాంట్ కూడా పింక్ కలర్లోనే ఉంది. బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇక్కడ iPad 10th జనరేషన్ వైఫై వర్షన్ అనమాట. మనకి వైఫై అండ్ సెల్యులార్ వర్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ నేను వచ్చేసి 64 GB వేరియంట్ అయితే పర్చేస్ చేశాను. పైన కింద మనకి 2 పుల్ ట్యాబ్స్ ఉంటాయి. లెట్ మీ పీల్ దిస్ ఆఫ్. లెట్స్ ఓపెన్. రెడీ, 1 2 3 తడా. ఫస్ట్ బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఐప్యాడ్ గురించి తర్వాత చూద్దాము. బాక్స్లో చూడొచ్చు డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి ఒక ప్యాకేజ్ ఉంటుంది. దీంట్లో చూసుకుంటే మనకి ఐప్యాడ్ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, సేఫ్టీ అండ్ వారంటీ షీట్ అండ్ అలానే 2 యాపిల్ స్టిక్కర్స్, వైట్ కలర్ యాపిల్ స్టిక్కర్స్ అనమాట. నేను పింక్ కలర్ ఐప్యాడ్ పర్చేస్ చేసిన, నాకు వైట్ కలర్ స్టిక్కర్సే వచ్చాయి. అండ్ బాక్స్లో వచ్చేసి మనకి ఒక USB-C టు USB-C 1 మీటర్ వైర్ ఉంటుంది. ఇది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్లాస్టిక్ వైర్ కాదనమాట, నైలాన్ బ్రేడెడ్ వైర్. సో మనకి ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ప్లాస్టిక్ వైర్తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఒక USB-C అడాప్టర్ ఉంటుంది అనమాట. ఇదైతే 20 watts అడాప్టర్. గుడ్ థింగ్ మనకి ఇంకా ఐప్యాడ్లో ఇంకా అడాప్టర్ని అయితే కంటిన్యూ చేస్తున్నారు అనమాట. థ్యాంక్ గాడ్ దీంట్లో తీసేయలేదు, ఐఫోన్స్లో ఎటు ఇవ్వట్లేదు. సో ఇదన్నా ఇస్తున్నారు, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఐప్యాడ్ గురించి చూద్దాం. సో మనకి ఐప్యాడ్ అంతా ఒక పేపర్ ర్యాప్తో ఉంటుంది. ఆల్ 4 sides చూడొచ్చు. సో లెట్స్ టేక్ అవుట్ ద పేపర్ ర్యాప్. కలర్ చూసారా ఎంత బాగుందో, నాకు కలర్ బాగా నచ్చింది. సో ఈ కలర్ చూసే అసలు రిలీజ్ ఈవెంట్ అప్పుడే అనుకున్నా పింక్ పర్చేస్ చేయాలి అని. అనుకున్నట్టు మనకి థ్యాంక్ గాడ్ అవైలబిలిటీ ఉంది. సో డిస్ప్లే చూడాలనుకున్న వాళ్ళు నీట్గా ఇప్పుడే చూసేయండి, తర్వాత మొత్తం అన్ని ఫింగర్ ప్రింట్స్ పడిపోతాయి. సో మీరు ఇక్కడ డిజైన్ చూస్తున్నారు కదా, ప్రీవియస్గా అయితే మనకి ఇక్కడ కింద పెద్ద పెద్ద బెజల్స్ ఉండేవి, పైన పెద్ద బెజల్స్ ఉండేవి. అండ్ ఇప్పుడు చూస్తే మనకి బెజల్ సైజ్ అయితే కంప్లీట్గా రెడ్యూస్ చేసేసారు. మీకు డౌట్ వస్తుందేమో మరి హోమ్ బటన్ ఏది అని. సో మనకి ఆ హోమ్ బటన్ అయితే టాప్లోకి రీప్లేస్ చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, లాక్ ఆర్ అన్లాక్ బటన్ ఇక్కడ ఉంటుంది. అండ్ దట్ ఇదైతే మనకి టచ్ ఐడి లాగా వర్క్ అవుతుంది. సో ఇక్కడ టాప్లో చూస్తున్నారు 2 స్పీకర్స్ ఉంటాయి. బాటంలో కూడా మనకి 2 స్పీకర్స్ ఉన్నాయి. 4 స్పీకర్ గ్రిల్స్ ఉన్నప్పటికీ దీంట్లో ఓన్లీ 2 స్టీరియో స్పీకర్స్ మాత్రమే ఉంటాయి. సైడ్ చూస్తున్నారు కదా, మనకి ఇంకా ఎటువంటి పోర్ట్స్ ఉండవు. నేను వైఫై వర్షన్ పర్చేస్ చేసుకున్నాను. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి 3 మ్యాగ్నెట్స్ ఉంటాయి. సో ఈ మ్యాగ్నెట్స్ ఎందుకు ఉన్నాయి అంటే మనకి సెపరేట్గా ఈ ఐప్యాడ్ కోసమే ఎక్స్క్లూజివ్గా ఒక ఐప్యాడ్ కీబోర్డ్ని అయితే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. వెయిట్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి వైఫై వర్షన్ అయితే కనుక మనకి 477 grams ఉంటుంది. అదే సెల్యులార్ వర్షన్ పర్చేస్ చేస్తే కనుక 481 grams ఉంటుంది. బిల్డ్ విషయానికి వచ్చేసరికి మనకి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే గ్లాస్ ఫ్రంట్ ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ కానీ లేకపోతే కంప్లీట్ ఫ్రేమ్ వచ్చేసి అల్యూమినియంతో డిజైన్ చేశారు. సో మనకి దీంట్లో ఓన్లీ యాపిల్ పెన్సిల్ ఫస్ట్ జనరేషన్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. అది ఒక బిగ్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. బికాజ్ మనకి యాపిల్ ఫస్ట్ జనరేషన్లో బ్యాక్ సైడ్ లైట్నింగ్ ఛార్జర్తో వస్తుంది అనమాట. దీన్ని మనం ఛార్జ్ చేయాలి అంటే మనం ఎక్స్ట్రాగా మనం లైట్నింగ్ కనెక్టర్ని క్యారీ చేస్తూ ఉండాలి. బికాజ్ మనకి ఇది USB-C పోర్ట్తో ఉంటుంది. సో ఒక USB అడాప్టర్, ఒక లైట్నింగ్ అడాప్టర్ 2 క్యారీ చేసుకోవాలి. సో నా దగ్గర అయితే సెకండ్ జనరేషన్ యాపిల్ పెన్సిల్ ఉంది. దీన్ని నేను అటాచ్ చేస్తున్నా స్ట్రాంగ్గా ఉండట్లేదు, ఊరికే పడిపోతుంది అనమాట. అండ్ దీంట్లో మనకి సెకండ్ జనరేషన్ యాపిల్ పెన్సిల్ సపోర్ట్ అయితే లేదు. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ప్లే, మనం ప్రీవియస్ జనరేషన్ ఐప్యాడ్తో కంపేర్ చేసుకుంటే మనకి 10th జనరేషన్ ఐప్యాడ్ స్క్రీన్ సైజ్ అయితే ఇంక్రీజ్ అయింది అనమాట. 10.2 నుంచి 10.9 inchesకి అయితే ఇంక్రీజ్ అయింది. బికాజ్ మనకి చూస్తే ఇక్కడ ఈ బెజల్స్ అన్నీ లేవు కాబట్టి స్క్రీన్ సైజ్లో మనకి డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి లిక్విడ్ రెటీనా IPS LCD డిస్ప్లే అనమాట. ఇది నాన్ ప్రో వేరియంట్ కాబట్టి మనకి దీంట్లో ఓన్లీ 60Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండదు. అండ్ మనకి టిపికల్ బ్రైట్నెస్ అది కూడా 500 nits దగ్గర మాత్రమే ఉంటుంది. మనకి స్క్రీన్ సైజ్లో డిఫరెన్స్ వచ్చింది కాబట్టి రెజల్యూషన్లో డిఫరెన్స్ ఉంటుంది. దీని రెజల్యూషన్ వచ్చేసి 1640x2360 పిక్సెల్స్ ఉంటే మనకి 264 పిక్సెల్ డెన్సిటీ అయితే అవైలబుల్గా ఉంటుంది.
సో మీరు కనుక ఆల్రెడీ ఐప్యాడ్ ప్రో యూస్ చేసి ఈ ఐప్యాడ్ యూస్ చేస్తుంటే కనుక కొంచెం స్ట్రక్ లాగ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది అండ్ డిస్ప్లే కూడా చాలా డల్గా అనిపిస్తుంది. మీరు కనుక ఫస్ట్ టైమే ఈ ఐప్యాడ్ యూస్ చేస్తుంటే మనకి లాగ్ కానీ లేకపోతే స్ట్రక్ అవుతున్నట్టు ఏం అనిపించదు. చూస్తే మనకి శాన్ ఫ్రాన్సిస్కోలో బిల్డింగ్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి కదా, ఒక పక్కనేమో మనకి పసిఫిక్ ఓషన్ ఉంది, పక్కన గోల్డెన్ గేట్, ఇలా ఈ రెండింటి మధ్యలో నుంచి మనకి సన్ రైజ్ వ్యూ అయితే ఆసమ్. నెక్స్ట్ చిప్ సెట్ విషయానికి వచ్చేసరికి ఇది నాన్ ప్రో వేరియంట్ కాబట్టి మనకి M1 చిప్తో కానీ M2 చిప్తో కానీ రావట్లేదు. మనకి ఇది A14 బార్నిక్ చిప్ సెట్తో వస్తుంది అనమాట. దీంట్లో 6 కోర్స్ CPU ఉంటే 4 కోర్స్ గ్రాఫిక్ అండ్ 16 కోర్ న్యూరల్ ఇంజిన్ ఉంటుంది. సో దీంట్లో అయితే మనకి స్టోరేజ్ ఆప్షన్ 64 అండ్ 256 GB స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకి 4 GB ఆఫ్ ర్యామ్ అయితే ఇస్తున్నారు. ప్రీవియస్ జనరేషన్లో అయితే 3 GB ఆఫ్ ర్యామే అనమాట. మనకి 10th జనరేషన్ ఐప్యాడ్లో ఒక 1 GB ఆఫ్ ర్యామ్ అయితే ఎక్స్ట్రా ఇంప్రూవ్ చేశారు. కమింగ్ టు ద కెమెరాస్, మనకి ఇది నాన్ ప్రో వేరియంట్ కాబట్టి 2 కెమెరాసే ఉంటాయి, ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ వచ్చేసి వైడ్ యాంగిల్ కెమెరా అనమాట, 12 మెగాపిక్సెల్ విత్ అన్ అపర్చర్ ఆఫ్ 1.8 అండ్ ఫ్రంట్ కూడా మనకి 12 మెగాపిక్సెల్ లెన్స్తోనే వస్తుంది, దట్ విత్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. దీంట్లో మనకి 120 degrees ఫీల్డ్ వ్యూ అయితే ఉంటుంది. దీంట్లో సెంటర్ స్టేజ్ ఫీచర్ అయితే వర్క్ అవుతుంది. మనకి తెలుసు కదా సెంటర్ స్టేజ్ ఫీచర్ అంటే మనం మూవ్ అవుతూ మాట్లాడుతుంటే మనం ఎటు మూవ్ అయితే మనం స్క్రీన్కి సెంటర్లో ఉంటాం. సో ఇదైతే నేను ఐప్యాడ్లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. ప్రీవియస్గా మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి పోర్ట్రైట్ మోడ్లో ఉండేది, ఇప్పుడు దీని అయితే మనకి ల్యాండ్స్కేప్కి చేంజ్ చేశారు. సో మనం ఫేస్ టైం మాట్లాడేటప్పుడు ఇలా స్ట్రైట్గా చూసి మాట్లాడవచ్చు అనమాట. కెమెరా కోసం ఇలా పక్కకు తిరగాల్సిన అవసరం ఉండదు. సో మనం స్ట్రైట్గా చూసి ఒకటే యాంగిల్లో మనం ఫేస్ టైం మాట్లాడవచ్చు. వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి మనం 4K వీడియోస్ అట్ 24, 30 అండ్ 60 FPSలో షూట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది USB-C పోర్ట్తో వస్తుంది కాబట్టి మనం దీన్ని ఒక ఎక్స్టర్నల్ డిస్ప్లేకి కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు కనుక 4K డిస్ప్లేకి కనెక్ట్ చేసుకుంటే 30 Hz దగ్గర వర్క్ అవుతుంది. 1080p రెజల్యూషన్ ఉన్న డిస్ప్లే కనెక్ట్ చేస్తే కనుక 60 Hz దగ్గరికి కనెక్ట్ అవుతుంది. అండ్ మనం వీడియో మిర్రరింగ్ కూడా చేసుకోవచ్చు. సో 4K ఎయిర్ ప్లే చేయవచ్చు అనమాట. గేమ్ ఆడాలన్నా లేకపోతే ఫొటోస్ చూడాలి అన్నా మనకి దీని నుంచి యాపిల్ టీవీ 2nd జనరేషన్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, మనకి దీంట్లో 28.6 వాట్ అవర్ బ్యాటరీ ఉంటుంది. దీంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ కానీ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ అయితే అవైలబుల్గా ఉండదు. ఓన్లీ మనం USB-C పోర్ట్ యూస్ చేసి ఛార్జ్ చేసుకోవాలి. నాకైతే ఒక 24 hours ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది. మీరు కనుక వైఫై మీద యూజ్ చేస్తే నాన్ స్టాప్గా మనం 10 hours ఆఫ్ సర్ఫింగ్ చేయవచ్చు. అదే LTE సెల్యులార్ వర్షన్ పర్చేస్ చేస్తే కనుక LTE మీద మనకి 9 hours ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది. టోటల్ 4 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, సిల్వర్, బ్లూ, పింక్ అండ్ ఎల్లో. నాకైతే ఎల్లో కలర్ అస్సలు నచ్చలేదు. సో కలర్స్ ఎలా ఉంటాయని చూద్దామని యాపిల్ స్టోర్కి వెళ్ళాను. ఎల్లో మాత్రం ది వర్స్ట్ అని చెప్తా. ఎవరైనా పర్సనల్గా నన్ను ఏ కలర్ చూస్ చేసుకుంటావు అంటే బ్లూ ఆర్ పింక్ చూస్ చేసుకోమని చెప్తాను. లేదు నాకు న్యూట్రల్ కలర్ కావాలి అనుకుంటే యూ కెన్ గో విత్ సిల్వర్. ప్రైస్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి 64 GB వేరియంట్ వైఫైది అయితే కనుక మనకి అరౌండ్ 45,000 రూపీస్ ఉంటుంది. అదే సెల్యులార్ది అయితే కనుక అరౌండ్ 60,000 రూపీస్ ఉంటుంది. సో చూసారు కదా అన్బాక్సింగ్ ఆఫ్ iPad 10th జనరేషన్. మనకి డిస్ప్లే అయితే కొంచెం డల్గా అనిపిస్తుంది అండ్ అలానే దీంట్లో యాపిల్ పెన్సిల్ 2nd జనరేషన్ సపోర్ట్ అయితే ఉండదు. నన్ను కనుక ఏ iPad పర్చేస్ చేయడం బెటర్ అని అడిగితే, మీరు కనుక ఎఫర్ట్ చేయగలను అడిగితే iPad Pro పర్చేస్ చేసుకోండి. మీకు సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనకి దాంట్లో 120 Hz ప్రమోషన్ టెక్నాలజీ ఉంటుంది, గేమ్స్ బాగా ఆడొచ్చు. లేదు నేను అంత ఎఫర్ట్ చేయలేను, నాకు బడ్జెట్లో కావాలి అనుకుంటే యాపిల్ వాళ్ళ నుంచి వచ్చే బడ్జెట్లో మనకి ఇది 50,000 రూపీస్లో అవైలబుల్గా ఉంటుంది. 60,000 రూపీస్లో మనకి iPad Air కూడా అవైలబుల్గా ఉందన్నమాట. నేనైతే ఇది పర్చేస్ చేసే బదులుగా ఒక 10,000 ఎక్స్ట్రా పెట్టుకొని iPad Air పర్చేస్ చేసుకోమని అయితే సజెస్ట్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్, అన్బాక్సింగ్స్ కానీ లేకపోతే లేటెస్ట్ టెక్నాలజీ గురించి కానీ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.